తూట కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు. అదే ఒక్క మాటతో లేని బంధాన్ని నిలుపుకోవచ్చు. జీవితం ఒక తరం పాటే ఉంటుంది. మంచి పేరు చిరకాలం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను మనం వెతుకుతూ ఉంటాం. కానీ దానిని నీళ్ళలో వదిలేస్తే పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లే. జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. జీవితం కూడా అంతే. మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప మరెవ్వరికీ తెలియదు. దాచి దాచి ఏం చేస్తావు? ఎలా తీసుకుపోతావు? ఎక్కడికి తీసుకుపోతావు? శవం మీద కప్పే గుడ్డకు జేబు కూడా ఉండదే. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు. కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. గాయం ప్రతి ఒక్కరి గుండెల్లో మంటను రేపుతుంది. కొందరు దాన్ని కన్నీళ్ల రూపంలో చూయిస్తే మరికొందరు చిరునవ్వు రూపంలో దాచుతారు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చెయ్యలేక. ఒక మనిషి తనను తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో, తక్కువవాడు అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండోది పిరికితనానికి దారి తీస్తాయి. పనిని ప్రేమించు. గెలుపు ఓటముల ప్రసక్తి పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు. మనసు నిర్మలం అవుతుంది. జీవితం సంపూర్ణం అవుతుంది. సంతృప్తి లేని వాడికి ₹1,00,00,000 దొరికిన దండగే. సంతృప్తి ఉన్నవాడికి ₹100 సంపాదించిన పండగే. విద్య, వివేకం, పరిజ్ఞానం బావిలో నీళ్లలాంటివి. తరగని నిధులు వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంత మంది ఉన్నారు. గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండగలం ఏమో, కానీ విలువ లేని చోట ఒక్క క్షణం కూడా నిలబడలేము. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు. జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును పసరింపజేస్తుంది. అంతేగాక మనసును నిరంతరం పవిత్రతో నింపుతుంది. విజయం ఎప్పుడు ఉత్తమ గురువు కాలేదు. నువ్వు ఏమిటో, నీకు ఎవరు ఏమిటో ఓటమి తెలుపుతుంది. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం. నిజం ఎప్పుడు మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారి తీస్తుంది. అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటివాడే. మనల్ని మనమే అందులో చూసుకుంటాం. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి.
విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనదే అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్షణం. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా పోవు. శృంగారాన్ని మించిన ఆనందం లేదు, కామాన్ని మించిన రోగం లేదు. రేపు వస్తుందో రాదో తెలియదు. ఈరోజు ఈ క్షణం ఆనందించు, ఆస్వాదించు. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు. ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం రెండు. దీని అర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది, కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది, బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒకటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకుని గుణాన్ని అలవర్చుకో. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉందో, ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా ఉండే బాధ్యత కూడా ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకునే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మంచివారు ఎప్పుడు మొండిగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం తెలియదు కనుక. మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు, కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది. అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి. జీవితంలోని అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు. ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి మనం ఎంచుకున్న మనిషిపై ఆధారపడి ఉంటుంది. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా పెరిగావు అనేదే ముఖ్యం. ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం, తెలివి ఆధారపడి ఉంటుంది. రాజసం అంటే నడిచే ప్రవర్తనే తప్ప కూర్చునే కుర్చీ కాదు. మీతో సమాజంలో నడవడానికి ఇష్టపడని వ్యక్తితో ఎన్నడూ పడుకోవద్దు. మార్పుకి సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలం. ఒకసారి నటిస్తున్నారని తెలిపాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలి అనిపించదు. మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలనుకుంటుంది. కాలానికి అనుమానం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలనో అది ఇస్తుంది. సూర్యుడంతటి వాడికే గ్రహణం తప్పలేదు. మానవ మాతృలం, మనకు సమస్యల బాధ తప్పుతుందా? మన జీవితాల్లో వచ్చే చిన్న చిన్న అడ్డంకులను బాధపడి భయపడి కృంగిపోతే